చిన్న ప్రోడక్ట్ని తీసుకొని దీన్ని ఇలా కూడా ఉపయోగించవచ్చు. న్యూట్రిషన్ ఎలా ఉండాలి, మట్టి కుండలు ఒకటి, ఎర్లీగా భోజనం చేయటం ఒకటి, తక్కువ ఫుడ్లో ఎక్కువ న్యూట్రిషన్ తీసుకోవాలన్న దాంట్లో మునగాకు పౌడరు, మురింగా ఆయిల్, మురింగా ఫ్లవర్ పౌడరు, కొంచెం కొంచెం తిన్నా కూడా ఎక్కువ న్యూట్రిషన్ ఉండాలి. అందరిలాగా నేను కూడా కరోనా బారిన పడినాను. గొంతు దగ్గర ఇబ్బందిగా అనిపించింది కరోనా టైంలో. గొంతు దగ్గర ఇబ్బంది, గుటకైనట్లేదు. ఏలూరు సిఎంసి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఇది థైరాయిడ్ ఇష్యూ ఉంది, కీమో ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. ఓ మై గాడ్. నేను అత్తయ్య గారిని చూశాను, ప్రతి చెకప్కి నేనే వెళ్ళాను. లాస్ట్ రోజు కూడా ఇంకా రావద్దు, వచ్చే అవసరం లేదు అని అత్తయ్య చెప్పిన రోజు నేను పక్కనే ఉన్నాను. ఇంకా రావద్దంటే ఇంకా హాస్పిటల్కి ఇంకా అంటే నువ్వు చనిపోతావనే కదా. అలాంటివి చూసిన వాళ్ళకి మళ్ళీ మనకు అదే డిసీజ్ చెప్తే చాలా కష్టం. సో తన ఆరోగ్యం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలి, వారికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక గ్రామంలో ఈ యూనిట్ని స్థాపించి ఎంతోమంది మహిళలకి ఉపాధిని కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అసలు తన ప్రయాణం ఎలా మొదలైంది, ఈ ఆలోచన ఎలా వచ్చింది, పూర్తిగా అరుణ గారి మాటలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు చాలా ఇంటర్వ్యూస్ చూశానండి, ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి అంటే నేను కూడా అందులో ఒక పార్ట్ అవ్వాలి, పబ్లిక్లోకి మీ ప్రయాణాన్ని అందించాలని అనుకుంటూ ఉన్నా. బట్ ఈరోజు అవకాశం వచ్చింది, చాలా సంతోషం. యూనిట్ అంతా చూశాను. అంటే ఒక చిన్న ప్రోడక్ట్ని తీసుకొని దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని దీన్ని ఇలా కూడా ఉపయోగించవచ్చు అనే ఒక కోణంలో మీరు ముందుకు తీసుకెళ్తున్న మీ విజన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు అరుణ్ గారు మీ స్వస్థలం ఎక్కడ? ఇక్కడే అండి, అంటే పక్కనే వెంకటరెడ్డిపల్లి అనే ఊరు మాది. ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాము. అక్కడ పొలం ఇచ్చారు అత్తయ్య వాళ్ళు. ఆ పొలం పనులు చేయటం అంతగా చేతగా. పుట్టినెల్లి పక్క ఇక్కడి నుంచి త్రిపురాంతకం అనే దగ్గర గణపవరం అనే త్రిపురాంతకం అమ్మవారి ఆలయం కూడా ఉంది కదా. అవునవును, అది అమ్మ వాళ్ళ ఇల్లు. వెంకటరెడ్డిపల్లి అనేది అత్తగారు ఊరు. ఇద్దరు మధ్యలో మిడిల్లో ఎరగనపాలెంలో ఉన్నాం ఫస్ట్ నుంచి. మా వారు బిజినెస్ చేసేటోళ్ళు, నేను టెక్స్టైల్స్ బిజినెస్ పెట్టుకున్నాను. టైలరింగ్ షాపు, టెక్స్టైల్ బిజినెస్ పెట్టుకొని బొటిక్ ఇట్లా లేడీస్ తోటి ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ నుంచే ఏదైనా ఒకటి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఏం చదువుకున్నారండి? నేను 10th క్లాస్ చదువుకున్నాను అండి. పిల్లలు ఒక పాప బాబు. పాపకు మ్యారేజ్ అయింది, బాబు ఇప్పుడు పెళ్ళికి రెడీ ఉన్నాడు. మునగ కంపెనీలోనే తను మార్కెటింగ్ అంతా చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్న మీరు ఇటువైపు అసలు ఎలా టర్న్ అయ్యారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? కరోనా తీసుకొచ్చింది మనల్ని. అందరిలాగా నేను కూడా కరోనా బారిన పడినాను. అది టెక్స్టైల్స్ బిజినెస్ బాగా ఫుల్ఫిల్డ్గా మంచిగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మంచిగా పట్టు చీరలు, బొటిక్, మగ్గం వర్క్లు, ఏదైనా ఒక పెళ్ళైందంటే మన దగ్గర నుంచి చీర, బ్లౌజ్ మొత్తం మన దగ్గర నుంచి వెళ్ళాల్సిందే. అంత బాగా అరుణ ఉంటే చాలు, మంచిగా పెళ్లి కూతురు కరెక్ట్గా రెడీ చేస్తారు. అట్లా మంచి పేరుతోటి బాగా 4 బ్రాంచులు నడుస్తూ ఉండే సక్సెస్ఫుల్గా. అలా కరోనా టైంలో కూడా కొంతమంది రిక్వెస్ట్ చేసి బాగా ఇష్టంతో చేయించుకుంటున్నారు. అప్పుడు కరోనాలో కూడా చేస్తున్నాను. పాపం ఆ టైంలో అందరికి వచ్చినట్టే నాకు కూడా కరోనా వచ్చింది. అట్లా బాగలేనప్పుడు కొంచెం గొంతు దగ్గర ఇబ్బందిగా అనిపించింది. కరోనా టైంలో గొంతు దగ్గర ఇబ్బంది, గుటకైనట్లేదు. జనరల్ గా కరోనాకి అదే కదా మనం అలా అనుకొని సరే వెళ్దామని చెప్పేసి వేలూరు సిఎంసి హాస్పిటల్కి వెళ్ళాను. వేలూరే వెళ్ళిపోయారా? డైరెక్ట్గా వెళ్ళాను. వేలూరు వెళ్తే బార్డర్ దగ్గర వెళ్ళని లేదు. ఫస్ట్ లేదండి, నేను ఫస్ట్ నుంచి అక్కడే చూపించుకునేది, మీరు నన్ను పంపించాలి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అక్కడ చెక్ పోస్ట్లో రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాను. కరోనా టైంలో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఇది ఏంటి ప్రాబ్లం అనుకున్నాను. ఇది ఏంటి ప్రాబ్లం కాదు, థైరాయిడ్ ఇష్యూ ఉంది, కొంచెం మాకు అంత క్రిటికల్గా ఉంది, మీరు 3 days ఇక్కడే ఉండాలి. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. సరే నార్మల్గా ఏదో ఏంటి ప్రాబ్లం ఉందిలే, ఏదన్నా వాటర్ ఇస్తారు, ఏదో టానిక్ ఇస్తారు అట్లా అనుకున్నాను. మామూలుగా పెద్ద మెడిసిన్స్ అట్లా అసలు వాడింది లేదు, అలవాటు కూడా లేదు అసలు. ఫస్ట్ నుంచి హెల్త్ బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు థైరాయిడ్ గ్రాండ్ వాసింది, అన్ని చాలా చాలా గడ్డలు వచ్చినాయి అక్కడ. అది పీకకు టచ్ అవుతుంది. ఆ టచ్ అయినప్పుడు నీకు ఆ వాయిస్ అట్లా అవ్వడము, తర్వాత అది పూర్తిగా మీకు గుటకైనగిపోవటం ఇట్లా ఇబ్బంది జరుగుతుంది. అది పూర్తిగా ఆ గడ్డలు అనేవి లావ్ అయిపోతే, మీకు ఆ పీకకు టచ్ అయిపోతే
ఇంకా పూర్తిగా మాటలు పోతాయి, ఇట్లా మీరు ఇమీడియట్లీ సర్జరీకి వెళ్ళిపోవాల్సిందని చెప్పారు. క్యాన్సర్ రిస్క్ ఉంది, దీంట్లో కీమో ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. ఓ మై గాడ్. ఇంకా అప్పుడు ఇంకా ఒక్కదాన్ని వెళ్ళాను స్టార్టింగ్. ఇంకా ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అప్పుడు ఒకసారి క్యాన్సర్ అన్న తర్వాత ఇంకా ఇది నయం కావటం చాలా కష్టం ఉంటుంది. సరే ఏదన్నా కానీ చేపించుకోకపోయినా చనిపోతావు, చేపించుకున్నా చనిపోతావు, ఒకవేళ సర్జరీ అని చెప్పారండి. క్యాన్సర్ అంటే నేను ఆల్రెడీ అత్తయ్య గారిని చూసాం కాబట్టి బాగా మాకు దాని గురించి అవగాహన ఉంది. అది ఆ పేరు చెప్పినామంటే అసలు ఒళ్ళంతా ఏదో రకంగా అయిపోయింది. ఇందన్న ఏదో గొంతు నొప్పిలే, ఏదో ఏంటి చూపించుకున్నాను వచ్చాను, ఏం లేదు అసలు. ఈ కరోనా వచ్చినప్పుడే అది అలా అనిపించింది మనకి. అసలు అంతకుముందు అసలు ఎలాంటిది లేదు. సరే చూపించుకున్న, సర్జరీకి మనీ కట్టాము. ఒక 5 day రోజు ఫిక్స్ చేశారు. మా వారు నేను సర్జరీకి వెళ్ళాము. సర్జరీ కోసం వెళ్ళిన తర్వాత అంతా రెడీ చేసిన తర్వాత ఎయిడ్స్ టెస్ట్ ఒకటి, కరోనా టెస్ట్ మినిమం చేయాలి ఖచ్చితంగా అని చెప్పారు. డ్రెస్ అంతా వేసేసినారు. డాక్టర్ వచ్చే ముందు ఈ టెస్టులు చేయించుకోవాలని బ్లడ్ తీసుకున్నారు. పాజిటివ్గా అనిపిస్తుంది, కరోనా పాజిటివ్గా అనిపిస్తుందండి అన్నారు. బాగానే ఉన్నాను కదండి అంటే, లేదండి పాజిటివ్గా అనిపిస్తుంది, మళ్ళీ ఒక 20 days రేపు పోస్ట్ పోన్ చేద్దామని చెప్పారు. అప్పుడు నేను అంతేన సత్యనారాయణ ఆశ్రమానికి ఫోన్ చేసి, ఇట్లా నేను బాగానే ఉన్నాను, మరి ఇట్లా సర్జరీ ఆపేసినారు, ఇట్లా కొన్నాళ్ళు ఏమన్నా మీ ఆశ్రమంలో ఉండొచ్చు అంటే వాళ్ళు తీసుకొని ఫాస్టింగ్ పెట్టేశారు. దానివల్ల నాకు ఆ గుట్టకాయ నేయటం కానీ మళ్ళీ పాతలాగా అయిపోయింది. 21 days హనీ ఫాస్టింగ్ చేశాను. హనీలో మునగాకు వాటర్ వేసుకున్నాను, ఈ కంగన్ వాటర్ ఒకటి తీసుకున్నాను, లెమను. ఇట్లా 20 days నాకు 6th day నాడు నాకు అంత ఫ్రీ అయిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, నాకైతే సర్జరీ పడదు అనిపించింది. ధైర్యం వచ్చింది, దేవుడు ఉన్నాడు అనిపించింది ఆ రోజు. అప్పుడు మళ్ళీ 21 days తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. సర్జరీకి రమ్మన్నారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్కాన్ చేసినారు. స్కాన్ చేసి గడ్డలన్నీ ఎట్లా పోయినాయి ఏంటి అని. నేను ఎక్కువ ఇబ్బంది కలగలేదు, జస్ట్ అట్లా అనిపించినమ్మటే నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఏంటి ప్రాబ్లం అని వెళ్ళాను. వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్ ఇష్యూ ఉంది, కీమో ఇవ్వాలన్నారు. ఎక్కడ లేట్ చేసింది ఏం లేదు. నేను అనుకోవటం మేబీ ఫస్ట్ స్టేజ్ అట్లా స్టార్టింగ్ కాబట్టి నాకు అలా తగ్గిపోయింది అనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా నేను క్యాన్సర్ రావటానికి ఉన్న ప్రతి కారణాన్ని రెక్టిఫై చేశాను. ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ వెల్ సెటిల్లో ఉంది, పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయినారు, మరి చిన్నోళ్ళు కాదని అట్లని ఇద్దరికి మ్యారేజ్ ఏం కాలేదు. నేనని బతకాలి అనేది నాకు బాగా అందరికీ ఉంటుంది. బట్ నాకైతే ప్రతి అవకాశాన్ని, క్యాన్సర్ వచ్చేదాన్ని ప్రతి దాన్ని తీసేసి క్యాన్సర్ రాకుండా ఉండే ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. మట్టి కుండల్లో వండుకోవటం అయితే. మీరు గమనించిన అంటే ఏ మిస్టేక్స్ ఏం చేయటం వల్ల క్యాన్సర్ వచ్చింది అనేది మీరు గమనించారు అంటే డాక్టర్స్ చెప్పారు మీకు? డాక్టర్స్ ఏం చెప్పలేదు. డాక్టర్ కీమో ఇవ్వాలన్నారు, సర్జరీకి వెళ్ళమన్నారు, మనీ కట్టించుకున్నారు. నేను ఫాస్టింగ్ చేసుకొని వెళ్ళాను, గడ్డలు తగ్గిపోయింది, పోస్ట్ పోన్ చేద్దామన్నారు. అలా 2 months పోస్ట్ పోన్ చేసి ఒక 5 day రోజులు మా డబ్బులు మనకు రిటర్న్ ఇచ్చారు. ఇంకా కొన్ని రోజులు ఫాలోఅప్ చేసుకోండి బాగుందని చెప్పారు. అది డాక్టర్ సైడ్ నేను చెప్పింది. నేను గమనించింది క్యాన్సర్ రావడానికి ఉన్న కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుందని నేను తీసుకున్న కారణాలు ప్లాస్టిక్ దగ్గర నుంచి, అల్యూమినియం పాత్రల దగ్గర నుంచి, లేట్ నైట్ డిన్నర్ నుంచి, ఇలా ప్రతిదీ మన లైఫ్ స్టైల్ ప్రతిదీ లైఫ్ స్టైల్. నేను ఇంట్లో ఫుడ్ తింటున్నా అనుకున్నా కానీ ఇన్ని మిస్టేక్లు ఉంటాయని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను మట్టి పాత్రలో వండుకోవటం, కట్టెల పొయ్యి మీద వండుకోవటము కంప్లీట్ చేంజ్ చేశారు. మొత్తం టోటల్ చేంజ్ చేశాను. నా గేదె పాలు నేను తాగటం, ప్యాకెట్ పాలు కానీ వేరే గేదె పాలు తీసుకోకుండా నా గేదె పాలు నేను తీసుకోవటం, మంచిగా మట్టి కుండల్లో వండుకోవటం, ఆ ఫుడ్ స్టైల్ మొత్తం లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసిన. దాని కారణంగా మళ్ళీ నాకు రిపీట్ కాలేదని నేను అనుకున్నాను. ఇప్పటికి ఇది 5 years 6 monthsకి ఒకసారి వాళ్ళే ఫోన్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు రేపు ఆగస్టులో వెళ్ళాల్సి ఉండేది. మామూలు జూన్ డిసెంబర్ మామూలుగా నాకు చెకప్. కాకపోతే నిన్న జూన్లో నాకు ఈ కంపెనీ పని మీద వెళ్ళలేదు, ఆగస్టు పోస్ట్ పోన్ చేశాను. ఫస్ట్ టైము ఆగస్టు 23 ఎట్లా ఉంది అపాయింట్మెంట్, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటా. 5 yearsలో మళ్ళీ మీరు చూడలేదు? ఇంకా ఆ ప్రాబ్లం అయితే నాకు రాలేదు, ఏ ప్రాబ్లం కూడా రాలేదు. టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ 5 yearsలో నేను ఎప్పుడు ఒక్క చిన్న టాబ్లెట్ కూడా తీసుకున్నది. టోటల్ మామూలుగా మన కాయ పండి అలా పడిపోయి చనిపోవాలి, మనుషులు అందరం చనిపోయేది, అందులో డౌట్ లేదు. కానీ అలా తగ్గిపోయి మనకు తెలియకుండా చనిపోయేది వేరు. మంచి వయసులో ఉన్నప్పుడు 35 ఏళ్ళు 45 వయసులో ఉండి పిల్లలు అంతా
సెటిల్ అయ్యేటప్పుడు నీకు క్యాన్సర్ ఉంది, కీమో ఇవ్వాలంటే ఆల్రెడీ ఆ జబ్బు చూసిన వాళ్ళకి ఇంట్లో ఒకరిని దాని నుంచి దాంట్లో కోల్పోయిన వాళ్ళకి అది ఎలా ఉండదు తెలిసిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ పర్సన్కి అది చాలా మిగతా వాళ్ళకి వేరు, చాలా పెయిన్ఫుల్ కదా. మిగతా వాళ్ళకి వేరు, నాకు వేరు. నేను అత్తయ్య గారిని చూశాను, ప్రతి చెకప్కి నేనే వెళ్ళాను. లాస్ట్ రోజు కూడా ఇంకా రావద్దు, వచ్చే అవసరం లేదు అని అత్తయ్య చెప్పిన రోజు నేను పక్కనే ఉన్నాను. ఎంత బాధ వేసింది ఆ రోజు. ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి అత్తయ్యని తీసుకొని చెకప్కి వెళ్తే ఇంకా అవసరం లేదు అన్నప్పుడు అస్సలు అత్తయ్య గారు దేవుడి గుడి దగ్గర పోయి అస్సలు ఇంకా రావద్దంటే ఇంకా హాస్పిటల్కి ఇంకా అంటే నువ్వు చనిపోతావనే కదా. అంతే కదా. అలాంటివి చూసిన వాళ్ళకి మళ్ళీ మనకు అదే డిసీజ్ చెప్తే చాలా కష్టం. అది అట్లా ఉంది. బాధపడుతుంది. అత్తయ్య టాపిక్ వస్తే ఏడుపు వస్తుంది. నా టాపిక్ అంటే నాకు అంత ఏడుపు రాదు. టాపిక్ వస్తే ఏడుపు వస్తుంది. అప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకోవాలని తెలియలేదు. అత్తయ్య ఎప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటే బతికే తెలియదు మాకు, అసలు ఆలోచన లేదు అప్పుడు. లేదు. లైఫ్ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే డాక్టర్లు తప్పని కాదు, ట్రీట్మెంటే చేపించుకొస్తున్నాం. కానీ ఆమెకి లైఫ్ స్టైల్ మార్చాలి, లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది, ఇది కూడా మార్చుకుని 2 ప్యారలర్కి వెళ్తే మా వారు కూడా అదే బాధపడతారు. మా అమ్మగారు అప్పుడు మనకి తెలియకపోయింది అంటారు. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్లో చెప్తారు, మా అమ్మగారు అప్పుడు నాకు అది తెలియకపోయింది, డబ్బులు పోగొట్టుకున్నాను, అమ్మను పోగొట్టుకున్నాను అంటారు ఆయన. అంటే లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు నా గురించి మా అత్తయ్య గురించి కాదు, సమాజం అంతా కూడా ఇట్లా చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ఇందాక మీరు చూశారు కదా కస్టమర్, అవునవును, 32 ఏజ్ ఆమెకి ఏ అలవాట్లు లేదు అసలు. పల్లెటూరులో ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్ తినేటోళ్ళు కాదు, పొలం పనులు చేసుకుంటారు, శారీరక శ్రమ లేని వాళ్ళు కాదు వాళ్ళు, మంచి పొలం పనులు చేసుకుంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ ఆ అమ్మాయి ఆ రోజు హాస్పిటల్కి పోయినప్పుడు నాకు నొప్పి వస్తుంది కొంచెం అని వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా రొమ్ము క్యాన్సర్ అని చెప్పినారు. అంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ అన్నప్పుడు ఆ మనిషి 32 ఏజ్లకి ఇప్పుడు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, పాన్ లేదు, గుట్కా లేదు, ఇవేం లేకుండా మరి ఒక మహిళకి ఈరోజు అట్లా వస్తే ఎంత కష్టం అండి. చిన్న పిల్లలు, తనకి కుటుంబం ఏమైపోతుంది మాటల్లో చెప్పలేము అరుణ గారు. అది నేను చాలా మంది డాక్టర్స్తో చేస్తూ ఉంటాను, ఆంకాలజిస్టులతో. వాళ్ళు చెప్పేది వింటే ఎంత భయం అంటే ప్రతి 10 మందిలో దాదాపు ఒక 8 మందికి కూడా వచ్చే అవకాశం ఉన్నాయి రాబోయే రోజుల్లో అని వింటాను. అంటే ప్రతి ఇంట్లో మనం ఒక పేషెంట్ని చూస్తామా, దీనికంటూ అసలు మందు లేదా, ఎందుకు మనం సైంటిఫిక్గా ఇంత ముందుకెళ్తున్నా కూడా దీనికి మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం అంటే ఎక్కడుంది? అలాంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు చాలా భయం అనిపిస్తూ ఉంటుందండి. మీలాంటి వాళ్ళతో మాట్లాడినాక నాకు వచ్చే ఫోన్లు మాట్లాడుతుంటే మోస్ట్లీ 70% లేడీస్ ఫోన్లే వస్తాయి. అంటే లేడీస్కి వస్తున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కానీ ఎందుకు వస్తున్నాయి అనేది నాకు అసలుకి ఏ చెడు అలవాటు లేకపోయినా వస్తే దీన్ని ఎట్లా మనము రెక్టిఫై చేయాలి. నా వంతుగా నేను మునగాకు, దీని మీద ఎట్లా వచ్చారండి? మునగాకు అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఇంకా నాకు న్యూట్రిషన్గా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న దాని మీదకి వెళ్ళిపోయాను నేను. ఇంకా ఎక్కువ న్యూట్రిషన్ ఎలా ఉండాలి, ఎక్కువ ఉన్నప్పుడు మట్టి కుండలు ఒకటి, ఎర్లీగా భోజనం చేయటం ఒకటి, తక్కువ ఫుడ్లో ఎక్కువ న్యూట్రిషన్ తీసుకోవాలన్న దాంట్లో మునగాకు పౌడరు, మురింగా ఆయిల్, మురింగా ఫ్లవర్ పౌడరు, కొంచెం కొంచెం తిన్నా కూడా ఎక్కువ న్యూట్రిషన్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి. ఇది ఎలా స్టార్ట్ చేస్తారు ఈ యూనిట్ని? మా కోసం చేస్తున్నప్పుడు కొంతమంది వాళ్ళ కోసం అడుగుతూ 5 ఇయర్స్ తర్వాత ఇట్లా ఒక కంపెనీ స్టార్ట్ అయింది. ఇంకా బాబు NIT చదివి అయిపోయాడు, జాబ్కి వెళ్తారని వాళ్ళ నాన్న అడిగినప్పుడు జాబ్ కాదు నాన్న, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి నేను ఇంకో జబ్బు పెట్టుకొని ఎక్కడో తిని ఎంత మంచి ఫుడ్ తిని ఇక్కడ ఇంట్లో ఉన్న మీకే ఇంత డిసీజులు వచ్చినాయి, ఇంకా బయటికి వెళ్ళి ఎక్కడో నేను జాబ్ చేసి మళ్ళీ జబ్బు తెచ్చుకొని ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు, నేను కూడా ఇలా న్యాచురల్ పద్ధతిలో ఉన్న ఫుడ్ తిని అమ్మ దగ్గరే ఉంటాను, నా వంతుగా నేనేం చేయాలో చదువుకున్నా కాబట్టి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాను, కొంతమంది మహిళలకి కానీ ఎవరికైనా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉపాధి ఇద్దాము, ఇప్పుడు 2-3 కోట్లు అవుతున్నాయి MBA చేసి రావాలంటే ఫారిన్లో, అట్లా ఈ డబ్బులు ఏదో కంపెనీకి పెట్టుకుంటే సరే మెల్లమెల్లగా గ్రోత్ అవుతుంది, మనం బాగుంటాము, కొంతమంది హెల్త్ పరంగా ఉపయోగపడతాము, ఆరోగ్యం. మంచి ప్రోడక్ట్ నాన్న మురింగా అనేది తను చదువుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుంటాడు దీంట్లో నుంచి. దీన్ని చాలా మందికి ఇది చాలా మంది హెల్త్లో ఉపయోగపడుతుంది, మంచి పని చేస్తున్నాం, ఉపాధి ఉంటుంది, నా జీతం ఎలాగో వస్తుంది, దీంట్లో మంచిగా ముందుకు వెళ్దామని 1 ఎకరాతో స్టార్ట్ చేసాము, 100 ఎకరాలు అయింది ఇప్పుడు.
చాలామంది రైతులకు అవకాశం ఇచ్చాను. ఫస్ట్ రైతులకు అవకాశం ఇచ్చే ఇష్టం లేకుండా ఉండే, కానీ తర్వాత విజయరామ్ సార్ అలా కాదు, నీతోటి ఇది అంతరించకూడదు. ఒకవేళ సపోజ్ ఇన్ కేసు ఒక్క మాట అన్నాడు సారు, ఏమన్నారు, సపోజ్ నీకు బాగాలేదన్నావు, నీకు బాగాలేక ఇది స్టార్ట్, నాకు మామూలు రైతులతో వెళ్ళటం ఫస్ట్ వద్దు సార్, నాణ్యమయంగా పండించరు, మళ్ళీ తీసుకెళ్ళి ఎవరో బండిచ్చిందని నేను పేషెంట్ల మీద పెట్టడం నాకు ఇష్టం లేదు, నేను బండిచ్చిందే నేను పంపిస్తాను, తర్వాత ఆపేస్తాను, నాకు ఇష్టం లేదంటే, అట్లా కాదు, బాబు ముందుకు తీసుకెళ్తున్నాడు, నువ్వు బండిస్తున్నావు, ఒకవేళ నీకు అలాంటి జబ్బుగిన మళ్ళీ వస్తే ఆ కంపెనీ ఏం చేస్తావు, ఈ జనాలకు ఎలా నువ్వు ప్రోడక్ట్ అందిస్తావు, ఇన్ కేసు అనుకో ఒక 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు ఇంకొక జబ్బు వస్తుంది సపోజ్, ఎట్లా కాదు, దీన్ని కొంతమందితో పండించడం నువ్వు నేర్పి, చాలామంది ద్వారా మునగాకు పండించడం నేర్పాల్సిందే, నువ్వు మీటింగ్స్ పెట్టాల్సిందే, లేదమ్మా నువ్వు ఇలా ఇంకా కొన్ని పంటలు కూడా నువ్వు జనాలకు మేలు చేయాలి, నువ్వు పౌడర్ తయారు చేయటం ఒక్కటే కాదు, రైతులకు అవకాశం ఇవ్వాలని కూర్చోబెట్టి నాకు అర్థమయ్యే విధంగా సార్ చెప్పారు, విజయరామ్ సార్. అప్పుడు మళ్ళీ నేను రైతులకు మీటింగ్ చెప్పి ఇలా పండించాలి, ఇలా చేయాలి, మన ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుంది, చిన్నపిల్లలు తింటారు. అంటే ఇన్వెస్ట్మెంట్కి ప్రాబ్లం లేదు, తర్వాత టెక్నికల్గా బాబు ఉన్నాడు, లోకల్గా ఉన్న మహిళలందరినీ కూడగట్టుకున్నారు, బహుశా మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది 100%. కానీ మార్కెటింగ్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా, దాన్ని ఎలా డీల్ చేశారు మీరు? ఇది ఫస్ట్ నాణ్యమైన ప్రోడక్ట్ను ఎలా ఉందనేది ఫస్ట్ విజయరామ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళాను నేను, అది సేవ ఆపిస్తాను, మజ్జిగలో కలిపి తాగాము నేను సార్ ఇద్దరం. అప్పుడు సార్ అన్నారు, అసలు నీరసం అంతా పోతుంది, ఎంత బాగుంది మధ్య, అసలు ఇంత డైరెక్ట్గా ఇలా రాగలిపావు నువ్వు, ఇది నోట్లోకి వెళ్ళిందంటే ఇది ఒక అమృతం తయారు చేసావు, నువ్వు ఇలాగే తయారు చేసి నాణ్యమైన ఫుడ్ను అందించి జనాలకి గిన్నె చేరవేస్తే మార్కెట్ అనేది మీ దగ్గరికి వస్తుంది 100%. సో అన్ని రకాలుగా విజయరామ్ సార్ ఈ నిజాయితీగా ఉండటానికి అంత కారణం, నాలో ఏమన్నా కొంచెం ఏదన్నా వేరే విధంగా ఆలోచన ఉన్నా కూడా సార్ను తలుచుకుంటే అది పోతుంది ఖచ్చితంగా. ఎక్సలెంట్ పర్సన్ చాలా. ఆయన అనేవాళ్ళు, ఇంత మంచి మెటీరియల్ తయారు చేస్తావు, నువ్వు ఇలాగే చేస్తుంటే ఎరగని పాలన వస్తుంది మార్కెట్, నువ్వు ఇంకొక చోటుకు రావాల్సిన పని లేదు. 100% అండి, 100%. ఆయన తాగి చూశారు. అట్లా నేను లైవ్లో చాలా మంది చూపించడం ద్వారా, నోటి మాట ద్వారానే అది ముందుకు వెళ్ళిపోయింది చాలా వరకు, ఎక్కడ ఇబ్బంది పడలేదు ఎక్కడ. తర్వాత కూడా చాలా మంది సహకారాలు, మంచిగా ఉంది, బాగుంది అనే 100 ఎకరాల్లో సాగు చేస్తున్నారండి. చేస్తున్నాం. మీరు కూడా కొంచెం తీసుకుంటే బాగుంటుంది. తీసుకుంటారు, ఈ మిగిలిన నేనే తాగుతాను. ఓకే, ఇది మురింగా పౌడరు, ఇది మచ్చిగా, జస్ట్ అంత చాలండి. ఇది 1/2 లీటర్ కదా, ఒక స్పూన్ వేసుకుంటాను. ఓకే, మజ్జిగలో ఇంకేం కలపలా? మజ్జిగలో లైట్గా ఉప్పు, జీలకర్ర పొడి కలిపి. ఓకే, మామూలుగానే జీలకర్ర పొడి మజ్జిగ మేము కాంబినేషన్ తాగుతాం. ఇప్పుడు మురింగా వచ్చిన తర్వాత మురింగా యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ కొన్ని పోస్తాను, చూడండి, బాగుంటే మళ్ళీ తీసుకోండి. బాగోకపోయినా తీసుకోవాలి, అసలు లేదు చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంటుంది రియల్గా. పోయినా మీకైతేనే ఈ హెల్త్ ఈ డిసీజ్ అర్థమవుతుంది. ఈ మధ్యకు కూడా ఎలా ఉండేది, మిగతా వాళ్ళకి వేరు, మీకు న్యాచురల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, హెల్త్ కాన్స్టెన్స్ మీకు తెలుసు మంచిగా, అందుకని మీ ద్వారా ఈ మజ్జిగ చూపిస్తున్నా. ఫస్ట్ టైం నేను లైవ్ లో మజ్జిగ చూపెట్టాం. చాలా పల్చగా అనిపిస్తుంది మజ్జిగ, అండ్ జీరా అండ్ సాల్ట్ ఉంది, అండ్ మురుగా మనం డైరెక్ట్ గా మీ ముందే కలిపి. అవునండి, ఇది నాకు ఒక అమృతం. రోజు 11 to 1 1/2 లీటర్ నుంచి లీటర్ తీసుకుంటాను ప్రతిరోజు. మధ్యాహ్నం అన్నం తినను, ఉదయం తింటాను 10కి ఫినిష్ చేస్తాను, ఈవినింగ్ 5 to 6 తర్వాత అసలు వాటర్ తప్పకి ఏం తీసుకోను. 6 తర్వాత ఒక 1/2 లీటర్ 1 లీటర్ వరకు తీసుకుంటాను, ఇంకా తర్వాత ఏం తీసుకోను. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నాకు యూనిట్ అంతా చూసాక మ్యాక్సిమం మెటీరియల్ అంటే ఎంతవరకు మీరు పండించగలరో అంతవరకు రా మెటీరియల్ మీ దగ్గర నుంచే తీసుకుంటున్నారు, బయటికి వెళ్ళిపోకుండా మళ్ళీ అక్కడ ఏదన్నా కల్తీ అవుతుందేమో ఒక భయంతో. ఇప్పుడు రైతులకు సహాయం, రైతులతో ఇప్పించిన దాని ప్రతిదీ మా టీం పెట్టాను. అగ్రికల్చర్ టీం ఉంది, 3 members ఉన్నారు. వాళ్ళు గైడ్ చేయటం కానీ, కషాయాలు నేర్పటం కానీ, మన దగ్గర నుంచి పంపించటం కానీ కంప్లీట్గా మన పర్యవేక్షణలోనే జరుగుతుంది. అలా మన పర్యవేక్షణలో జరిగితేనే మన దానికి వస్తుంది. విత్ ల్యాబ్ టెస్ట్ తోటి, ల్యాబ్ టెస్ట్ చేసుకొని కషాయాలు ఇలా చేసుకొని, అంటే రైతులు తెలియక చేస్తారు కానీ మనం కరెక్ట్గా చెప్తే మంచిగా పండిస్తారు.
వాళ్ళకి అలా చెప్పకపోతే వాళ్ళు కెమికల్ తెలి- వెళ్తారు. అవును, అవును. విజయరామ్ సార్ ఏం చెప్పారు, నువ్వు హెల్ప్ చెయ్యి, ఎందుకు పండించరు, నీకు చేత కాదు, కొంతమంది ఎంప్లాయీస్ క్రియేట్ చేసి పెట్టేసేయండి వాళ్ళని, ఉమ్. వాళ్ళకి హెల్ప్ చేయండి, ఎంతో కొంత ₹1 వాళ్ళకి అవకాశం, కషాయాలు చేసుకున్నట్టు వాళ్ళకి నేర్పండి, చేసుకున్న వాళ్ళకు ఉంటే మీ సైడ్ నుంచి పంపించండి, ఎలాగైనా సరే న్యాచురల్ ఫార్మర్స్ని నీ వంతుగా నువ్వు ఒక 100 మందినైనా తయారు తయారు చేయాలి చేయాలి. ఖమ్మం. ఇప్పుడు 85 మెంబర్స్ అయ్యారు మన Okay. బైబ్యాక్లో. ఓకే. అన్ని మిర్చి కదా అన్ని బండిచ్చేటట్లు కొంచెం దీని కొంచెం. సేల్ ఎలా ఉందండి, ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు వెబ్సైట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? వెబ్సైట్ ద్వారా ఆల్ ఇండియా వెబ్సైట్, మళ్ళీ వాట్సాప్ కాల్, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు అవును. వెబ్సైట్లో తెలియదు, ఒకసారి అరుణతో మాట్లాడేది కొంటామనే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆఫీస్ ద్వారా అయినా కానీ ఒకసారి మాట్లాడి తెలుసుకొని కొందాం అనుకునే వాళ్ళకి వాట్సాప్ 2 నెంబర్లు అవైలబుల్ ఉంటాయి. Okay. 9 to 5 మార్నింగ్ 9 to 5 సండే తప్పనిచ్చి మిగతా రోజులలో ఫెస్టివల్ రోజు కూడా మ్యాక్సిమం ఫోన్ అలో చేస్తాము. ఓకే. ఒక్క సండే రోజు ఫోన్స్ అలో ఉండదు, మిగతా రోజు మొత్తం అలో ఉంటుంది. అంటే ఒక పెద్ద నొప్పి నుంచి, పెద్ద భారం నుంచి వచ్చిన ఒక ఐడియా చిన్నది కాదు అంతే, కదా, అంతే ఎందుకంటే అండి. అంత పెద్ద ఇష్యూ అని తెలిసినప్పుడు అవునండి. అది మీరు ఆ రోజున ఎంత అంటే ఎంత ఫేస్ చేసి ఉంటారనేది ఖచ్చితంగా. అది మాటల్లో చెప్పలేను నేను. అవును. బట్ దాంట్లో నుంచి అక్కడే కృంగిపోకుండా బయటకు వచ్చి మీతో పాటు 10 మంది ఆరోగ్యంగా ఉండాలి. కృంగిపోయి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ ఇంకా ఇంకా ఏంటి, ఏముంది బతకటానికి ఉన్న అన్ని దారులు తీసుకున్నా నేను. కూరగాయలు కానీ, నాటు కూరగాయ విత్తనాలు కానీ. ఈ జర్నీలో మీ వెనకాలే ఉన్నది ఎవరండి? మా వెనకాల విజయరామ్ సారే. విజయరామ్ సార్. ఇప్పుడైతే బాగున్నాడు. ఫస్ట్ మా వారు సపోర్ట్ చేశారు, నాకు తోడు ఎక్కడికి రాపోయినా కానీ నేను వెళ్తుంటే ఎక్కడ ఆపలేదు. సరే ఆమె బతకటానికి ఆమె చేస్తుందని చెప్పేసి నేను వెళ్ళే ప్రతి చోటకి ఎక్కడ ఆపలేదు. బతకడానికి అన్ని సీడ్స్ పరంగా కానీ, నువ్వు ఫుడ్ స్టైల్ మార్చుకుంటే మళ్ళీ జబ్బు నీ దగ్గరికి చేరదని చెప్పడం కానీ, దాంట్లో ఉన్న ఆ మ్యాజిక్ని చూపించినది విజయరామ్ సారే. ఇట్లా ఉంటుందా అనేది నిజంగా మా వంటలు తిన్నాక నేను ఏ 5 స్టార్ హోటల్లో కూడా నేను తిన్నాను. మా తోటకూరతో నేను చేసుకున్న వంట బొగ్గుల కుంపటి మీద కానీ, అది మా వాళ్ళు వచ్చేసరికి వంట చేసుకుంటున్నారట బొగ్గులు కుంపటి ఆ మీద, అది కూడా కుంపట్ల మీద, ఆ మట్టి కుండలో నేను వండుకొని తిన్న తర్వాత నాకు ఏ 5 స్టార్ హోటల్లో కూడా నేను తినబుద్ది కాదు. అట్లా ఉంటుంది. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన సేవ ఆఫీస్లో తింటాను, ఓకే. విజయరామ్ సార్ వాళ్ళు సేవ ఆఫీస్లో తింటాను, ఇంటికి వస్తాను. ఫైనల్గా మహిళలకి మీరు ఏం చెప్తారండి? ముఖ్యంగా మహిళలకి మహిళలు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మీ హస్బెండ్ వాళ్ళు ఎప్పుడన్నా రాని, పిల్లలు ఎప్పుడన్నా రాని, మీ ఫ్యామిలీ ఎప్పుడైనా రాని, వాళ్ళకి ఎప్పుడైనా పెట్టండి, మీ వంతుగా ఇంట్లో ఉంటే కనుక మీరు 6ంటికే భోజనం ముగించండి. మంచి నాణ్యమైన ఫుడ్ ఉన్నంతలో, మట్టి కుండలు, అది పెద్ద ఖర్చేం కాదు. అవును. మ్యాక్సిమం మట్టి, గ్యాస్ మీద కూడా అసలు 4 సంవత్సరాలు అవుతుంది మా కుండలు ఇంతవరకు పగలలేదు. కుండల్లో వండుకొని వేడిగా మినిమం 6 లోపు. కొంతమంది కుదరపోవచ్చు, ఇప్పుడు వాళ్ళ సారోళ్ళు లేటుగా వచ్చిన ఉన్నోళ్ళైనా పెందలాడి తినడానికి అందరు కలిసి తినాలి 8ంటికి 8:30 కాకుండా ముందు మహిళలకి, అంటే నేను ఐడెంటిఫై చేసిన దాంట్లో ఎక్కువ నాకు వచ్చే కాల్స్లో ఎక్కువ మహిళలకే వస్తున్నారు కాబట్టి ముందు మహిళలు అందరికి చూడండి, మీ వంతుగా ముందు ఫస్ట్ మీరు తినేసేయండి, లేట్ నైట్ కాకుండా పెందలాడి తినేసేయండి. ఎక్కువ ఫంక్షన్స్కు అవి కూడా ఆ ఫుడ్ ఈ ఫుడ్ మన చేతితో వండని ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఉండటం మంచిదని నా ఉద్దేశం. ఆ ఫంక్షన్స్ అని, ఈ ఫంక్షన్, డిన్నర్ అని, రెస్టారెంట్లని, హోటల్ అని రకరకాలుగా కొంచెం అవాయిడ్ చేసుకొని మంచి నాణ్యమైన ఫుడ్ని ఇంట్లో తయారు చేసుకొని, గానుగ నూనెలు అయితేమి, పాలిస్ లేని బియ్యము, కొంచెం పాలిస్ లేని పప్పు దినుసులు, ఇవన్నీ కూడా కొంచెం న్యాచురల్ ఫార్మింగ్లో రైతుల దగ్గర తీసుకొని మ్యాక్సిమం రైతులు కూడా చెప్పాలంటే రైతులు కూడా అందుబాటులోకి వచ్చారండి. సర్చ్ చేయాలి. ఖచ్చితంగా మనం మంచిగా అవకాశం ఇస్తే రైతులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మేము నెలలో చాలా మీటింగ్స్ పెట్టుకుంటాం కదా, అవకాశం ఇస్తే పండిస్తామంటున్నారు. పెసర దగ్గర నుంచి మినపప్పు, పెసరపప్పు, ప్రతిదీ. నేను నిమ్మ తోట వేసాను. నిమ్మ తోట వేసిన తర్వాత ఆ నిమ్మకాయలు తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను. నేను ఒక స్టాల్ పెట్టాను, మిగతా వాళ్ళు ఒక స్టాల్ పెట్టారు. వాళ్ళ నిగినగా అంటున్నాయి నిమ్మకాయలు, నాయి నార్మల్గా ఉన్నాయి. ఒత్తి చూస్తే నా దాంట్లో సగం రావు వాళ్ళ నిమ్మకాయలు, కానీ లేడీస్ మొత్తం అయ్యే కొనుక్కొని పోయారు. అవి నున్నగా ఉన్నాయి, దాంట్లో కెమికల్ పడుతుంది, మంది న్యాచురల్గా ఉంది. అప్పుడు సాయి మా బాబుతో అన్నాను, మరి మన నిమ్మకాయలు వెళ్ళిపోవట్లేదు, మరి ఏం చేద్దాం ఇదన్న. అమ్మ ఎండిపోతే పడేసి అంట్లన్న కడుక్కోవటానికి డిష్ వాష్గా అయినా పెడదాం, కానీ మనమైతే అట్లా చెయ్యొద్దు అన్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన తర్వాత అట్లా, అంటే ప్రతిదీ న్యాచురల్గా
లేడీసే కూరగాయలు తెచ్చుకోవటానికి అక్కడికి అవునవును. వెళ్తుంది. మ్యాక్సిమం రైతు బజార్లలో రైతులు పెట్టే దగ్గర కొనడానికి ఇష్టపడండి. ఆ, వాళ్ళతో చేయించుకోండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, ఒక 50 ఫ్యామిలీలు ఉంటారు సపోజ్. మీరు వెళ్ళి కొంతమంది రైతులను తయారు చేసుకోండి. మీరు yes, ఫ్యామిలీ డాక్టర్లా. ఫ్యామిలీ డాక్టర్లు, ఫ్యామిలీ రైతులు, ఒక రైతుకు అవకాశం ఇవ్వండి. అందరు కలిపి బయట సపోజ్ ఒక 10 రూపీస్కి ఒక తోటకూర కట్ట, పాలకూర కట్ట ఇస్తున్నారు అనుకో, మీరు 12 రూపాయలు ఇచ్చి ఒక రైతుని ప్రోత్సహించండి. మీరు ఒక రైతును బతికించండి. అట్లా మీరు నాణ్యమైన ప్రోడక్ట్ మీరు తినండి, వాళ్ళతో చేయించండి. అట్లా మహిళలు ముందుకు వస్తే ఈ జబ్బులు కొంచెం కంట్రోల్ అవుతాయని నా ఉద్దేశం. మురింగ పౌడర్ గురించి ఏం చెప్తారు? మురింగ పౌడర్ ఖచ్చితంగా మహిళలు వంటల్లో వాడటం అలవాటు చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు తర్వాత మురింగ పౌడర్, 4 బాటిల్ ఖచ్చితంగా మనకు ఇంట్లో ఉండాలి. కొత్తిమీర ప్లేస్లో కొత్తిమీర వేసుకునే టైంలో మనం మునగాకు పౌడర్ను కూడా వేసుకోవచ్చు. కర్రీస్ అన్నీ వండిన తర్వాత దించుకునేటప్పుడు చపాతి పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండి, మజ్జిగలు మీరు చూసారు ఇట్లా ప్రతి పచ్చిది దాంట్లో కూడా యాడ్ ఆన్ కలుపుకొని చేసుకోవాలి. చిన్న పిల్లలకు వాడే దాంట్లో వాళ్ళు స్మూతీలు ఏంటంటే పెడతారు, అవునవును. ఆ వాటర్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మా మనవడు 4 years, మా కూతురు అన్నిటిల్లో వాడికి పెడుతుంది. హై ఐక్యూ లెవెల్స్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ స్కూల్లో. 4th year అయితే స్కూల్లోకి వెళ్తే ఇంత ఐక్యూ లెవెల్స్ ఉన్నాయమ్మా మీ బాబుకి, మమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అంటే ఫుడ్ ద్వారా. నేను అనుకోవటం మా మనవడు హాస్పిటల్ మొక్కను చూసింది లేదు దేవుడి దయ వల్ల. చాలా మేము అనుకోవటం ఫుడ్ ద్వారా అనుకుంటాం. ఆ పిల్లడు అంత యాక్టివ్గా ఉండటానికి, టోటల్ ఫ్యామిలీ అంతా బాగుంటానికి కారణం అయితే మురింగ ఒక పార్ట్. గానుగ నూనెలు అన్ని మట్టి కుండలు ఇవంతా కలిపి కూడా టోటల్గా ఇప్పుడు ఏంటంటే మురింగ ఆయిల్, మురింగ ఫ్లవర్ పౌడర్లో ఇంకొంచెం యాంటీ ఆక్సిడెంట్, ఇంకొంచెం హైగా ఉండటానికి, తక్కువలో ఎక్కువ న్యూట్రిషన్ ఉండటానికి ప్రోటీన్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ తీసుకోవాలంటే నాన్ వెజ్ తీసుకుంటారు కొంతమంది వెజ్లోనే ప్రిఫర్ చేస్తారు. వెజ్లో తీసుకోవాలంటే ఏంటి ప్రోటీన్ పెద్ద కష్టం అది. ఈ నట్స్ తినాలా, మొలకలు తినాలి, ఎంతసేపు తినాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇది అవ్వదు ఇప్పుడు. ఇలాంటి వాళ్ళకి సింప్లిఫై చేసి లడ్డు, ఆ లడ్డు 3 లడ్లు తినడానికి ఈజీగా 3 లడ్లు మినిమం ఒక 70 grams 80 grams వచ్చేలాగా డిజైన్ చేసి పర్ డే అవి 3 లడ్లు పెట్టుకుని ముందు తినేసి తర్వాత ఒక చపాతి దీన్ని క్లోజ్ చేసిన అయిపోతుంది. లేదా ఆఫీస్కి వెళ్తున్నాము, లేట్ అవుతుంది, 6 అవుతుంది, కొంచెం 2 ఫ్రూట్స్ తిని 3 లడ్లు తిన్న కంప్లీట్ చేసుకోవచ్చు డిన్నర్. అట్లా విధంగా అదో లడ్డు ఒకటి తయారు చేసాము. కారప్పొడి ఒకటి, మురింగ కారప్పొడి, అంటే మురింగాని ఈజీగా తినగలిగేలాగా ఈ ప్రోడక్ట్ వరకు తయారు చేసాం మేము. అంటే ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డారు. ఒక మంచి సక్సెస్ఫుల్ విమెన్గా ఎంతోమందికి ఇంటర్వ్యూలు ఇచ్చి అటు రైతులతో అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద యూనిట్ని రన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజుని తలుచుకుంటే ఏమనిపిస్తుంది అరుణ్ గారు మీకు? అంటే ఇదొక సెకండ్ జన్మ లాగా అనుకుంటా నేనైతే. మళ్ళీ ఇట్లా అవుతానని అయితే అనుకోలేదు. ఇది చాలా హ్యాపీగా ఇస్తుంది నాకైతే. ఎక్స్పెక్ట్ చేశారు? అప్పుడు చేయలేదు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కొంత టైంలో నేను ఏం చేయాలి నా కుటుంబానికి ఆలోచించాను. కానీ బయట పడిన తర్వాత 21 రోజు మ్యాజిక్ జరిగిన తర్వాత మాత్రం నేను ఏదేం చేయాలనుకున్నాను. ఆ రోజు బయటకు వచ్చి హాస్పిటల్లోకి 6వ రోజు నాకు అర్థమైంది. కానీ 21వ రోజు అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్జరీ పోస్ట్ పోన్ అన్న రోజు ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది కానీ చేయించుకోకూడదు అన్న దాని మీద నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. దాని గురించి చాలా ఇప్పుడు ఈ యూనిట్ పెట్టే టైంలో కూడా ఫస్ట్ నా గోల్డ్ అంతా అమ్మేశాను. ఫస్ట్ అంతా యూనిట్ స్టార్ట్ కావాలంటే ప్రతిదీ డబ్బులతోటే అవుతా ఉంది. చాలా బంగారం ఉండింది నాకు. అప్పుడు టెక్స్టైల్స్ బిజినెస్లో ఉన్నప్పుడు నైట్ 2 వరకు వర్క్ చేసేదాన్ని. చాలా ఓవర్ టైం చేసి చాలా డబ్బులు సంపాదించాను. మంచిగా ఆ కలకత్తా వాళ్ళు వస్తారు, వాళ్ళు 12 వరకు నిద్రపోరు, వాళ్ళతో పాటు నేను జర్నీ జరిగింది. అట్లా అప్పుడు చిన్న వస్తువులు బంగారం అంతా చేయించుకున్నది కూడా యూనిట్లో స్టార్టింగ్లో ప్రతిదీ డ్రైయర్ పెట్టాలన్నా ప్రతిదీ ఏది పెట్టాలన్నా ప్రతిదీ డబ్బులతోనే. నన్ను నమ్ముకొని చాలామంది మహిళలు, వాళ్ళల్లో ఒంటరి మహిళలు ఉన్నారు, ఏదైనా టోటల్గా మహిళలు ఉన్నారు. దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకుపోవాలి, ఎలాగైనా ఫస్ట్ ఫైనాన్షియల్గా నాకు కొంచెం ఇబ్బంది జరిగింది. ఎక్కువ ఇబ్బంది కానీ కొంచెం ఇబ్బంది జరిగింది. ఇప్పుడు కొంచెం దేవుడి వల్ల బాగానే ఉంది. ఇప్పుడైతే ముందుకు తీసుకెళ్తాను ధైర్యం ఉంది. ప్రోడక్ట్ కస్టమర్ ఇచ్చే రివ్యూలో నాకు ఎక్కువ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఏ రోజుకి ఆ రోజు 4 కాల్స్ మాట్లాడుతున్నా, అసలు బూస్టే. ఆ రోజు నేను ఫీడ్బ్యాక్ కాల్స్ మామూలుగా ఆఫీస్ వాళ్ళు తీస్తారు, వాళ్ళు బతిలాడతారు, కొంచెం కాల్స్ చూడండి మేడం, ప్లీజ్ మేడం కొన్ని కాల్స్ చూడండి అని. మొన్న వాణి గారేనో ఒక ఆవిడ బెంగళూరు నుంచి నేను ఫోన్ దిగిపోతే మెయిల్ పెట్టారు ఇంగ్లీష్లో, అది నేను తెలుగులోకి మార్చుకొని గూగుల్ ట్రాన్స్లేట్లో తెలుగులో తీసుకొని చదివాను. ఇంత బాగా చెప్తే మీరు ఇచ్చిన సహజ ఉత్పత్తులు నాకు చాలా. లేడీ వాణి గారు పక్షవాతం అనుకుంటా ఆవిడకి అని, నేను నా పని నేను చేసుకోలేకుండా ఉన్నాను,
చాలా కష్టంగా ఉండింది. మీరు ఇచ్చిన సహజ ఉత్పత్తుల వాడి నేను ఉసిరి పౌడర్ అయితేమి, మునగాకు పౌడర్ ఉంటే మెసేజ్ తీయండి మేడం. అట్లా మీ సహజమైన ఉత్పత్తులు వాడిన తర్వాత నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను. నీకు దేవుడు నిండు ఆరోగ్యం ఇవ్వాలమ్మా, నువ్వు బాగుండాలి, మాలాంటి వాళ్ళను బతికించాలి అని ఆవిడ మెసేజ్ చూసిన తర్వాత అప్పటి నుంచి నేను ఫీడ్బ్యాక్ కాల్ తీసుకున్నాను. అంతకుముందు తీసుకోలేదు. మీరు మాట్లాడి చెప్పేసేయండి, నేను పొలం పనులు ఉంటాయి అటు ఇటు ఉంటాయి అన్న తర్వాత ఆవిడ మెసేజ్ చూసిన దగ్గర నుంచి ఒక 6 months అవుతుంది. అప్పటి నుంచి ఫీడ్బ్యాక్ కాల్ రోజు 4 తీసుకుంటా. అప్పటి నుంచి నా బాధ్యతంగా విరేదండి. వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా ఏమన్నా చెయ్యమ్మా, ఇంకా ఏమన్నా ఫ్యూచర్ ఆలోచనలు ఏంటండి? భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఇది రైతులకు మంచి అవకాశం ఇవ్వాలి, ఎక్స్పోర్ట్ పంపించాలి. అమెరికా లాంటి దేశాలలో తయారు చేసుకోవటానికి చాలా ఖర్చుతో కూడిన పని. అక్కడ చలి ప్రదేశాలలో మునగాకు పండదు. మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పండుతుంది. ఇది అవకాశం ఉండింది. అట్లా కొంతమంది రైతులకు అవకాశం ఇవ్వాలి. ఎక్స్పోర్ట్ వాళ్ళు నా దగ్గరికి వస్తే మంచిగా వాళ్ళకి నాణ్యమైన ప్రోడక్ట్ని అందించి కొంతమంది ఇట్లా మన భారతదేశంలోనే కాకుండా అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా మనం అందించగలగాలి. అలాంటి దేశాలకు కూడా గ్రీన్ ఆల్కమ్ అనే పౌడర్ వెళ్ళాలి. అక్కడ కూడా అరుణమ్మ పేరు వినిపడాలనేది కోరుకున్నా. అంటే వెళ్తుంది, కస్టమర్గా వెళ్తుంది. ఇక్కడ నుంచి మేము డిటిడిసి ద్వారా పంపిస్తున్నాము. ఓకే. అట్లా కాకుండా కొన్ని టన్స్లోకి వెళ్ళగలిగితే మేము ఇప్పుడు అగ్రికల్చర్ టీం 3 ఉన్నారు. నేను 30 మందిని తయారు చేసి రైతులతో పండిస్తాను. దాన్ని ఎట్లా పంపించాలనేది నాకు ఇష్టం ఉండింది. అది ఫ్యూచర్గా ఆలోచించుకుంటున్నాను. బాబు ఆలోచన అంతా అలాగే ఉండింది. రైతులకు చిన్న చిన్న సమస్యలకి ఎట్లా ఉన్నారంటే పిల్లలు ఈ జనరేషన్ మనం చూస్తూ ఉంటే జస్ట్ మార్కులు తక్కువ వచ్చినాయను, పాస్ అవుతాము అవమోనను, లేకపోతే ఇతరితర కారణాలతోనూ తనువు చాలించేస్తున్నారు, లేదా ఎదుటివారిని చంపేస్తున్నారు. అలాంటి సమాజంలో ఉన్నాం మనం. కానీ విధిని సైతం ఎదిరించి అసలు నువ్వెవరు నా రాతను రాయటానికి, నేనే తిరిగి రాసుకుంటాను అని మీ స్టోరీ నిజంగా ఒక ఎగ్జాంపుల్ అరుణ్ గారు. పర్సనల్గా చెప్తున్నాను, చాలా మీలాంటి వారితో మాట్లాడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీడియా ద్వారా మీలాంటి వారిని 10 మందికి చూపించే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. మీకు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మహిళల అభివృద్ధికి కావచ్చు, మురుంగా పౌడర్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా మీడియా ద్వారా పూర్తి సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నిన్న కర్ణాటక నుంచి వచ్చిన పేషెంట్లు అదే చెప్పారు. ఒకవేళ ఎవరన్నా నీకు నెగిటివ్ కామెంట్ చేసినా మాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నువ్వైతే మేము ఫేస్బుక్ ద్వారా, మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా మిమ్మల్ని చూసి కర్ణాటక నుంచి వచ్చాము, వాళ్ళు నిన్న చాలా ప్రోడక్ట్ తీసుకున్నారు, ఇలాంటి ప్రోడక్ట్ని తీసుకున్నాం, మేము ఆల్రెడీ వెబ్సైట్లో కొన్ని తీసుకున్నాం కానీ చూసి తీసుకోవాలని ఈరోజు కార్ వేసుకొని కర్ణాటక నుంచి వచ్చాము. మాకు ఎలా తెలిసింది? మీరు బయటికి వెళ్ళి చెప్తే కదా తెలిసేది. ఎవరు ఏమైనా అనుకొని వాళ్ళు అది కొంతమందే ఉంటారు. ఎక్కువ మంది మీ మేలు కోరే వాళ్ళు, మా మేలు కోరే వాళ్ళు మీరు ఉన్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. కొంతమంది చూసిన వాళ్ళు ఉంటారు, చూడని వాళ్ళు ఉంటారు. ఈ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్ళండి. మీడియాకి సంబంధించి పూర్తి సహకారాలు అందించడానికి నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.